మిరియాల చారు. కొంచెం ఘాటుగా, కొంచెం పుల్లగా దీని టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఇంకా దీని హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువ. ఈ వింటర్ అండ్ రైనీ సీజన్స్‌లో మస్ట్‌గా తీసుకోవాల్సిన రెసిపీ ఇది. మరైతే ఇంకెందుకు ఆలస్యం? ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. వెల్కమ్ టు షమీలాస్ కిచెన్. నేను షమీల. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని, అందులో ఒక ఆనియన్‌ని కట్ చేసి వేసుకుంటున్నాను. అందులోనే ఒక 7-8 వరకు వెల్లుల్లిపాయలని వేసుకుంటున్నాను. ఒక టమాటాని కూడా వేసుకోవాలి. దీంతో పాటే జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, ధనియాలు, 1 టీ స్పూన్, నల్ల మిరియాలు. ఎక్కువ క్వాంటిటీలో చేస్తే వీటి క్వాంటిటీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. నేను ఇద్దరి కోసమే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి తక్కువ తక్కువ తీసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని కూడా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ ఇలా బరకగా ఉండాలండి. ఎక్కువ స్మూత్‌గా ఉండకూడదు. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్‌ని కొంచెం వేడెక్కాక ఇందులో ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదండీ మసాలాలు, అవన్నీ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఒక్క 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు. నార్మల్‌గా మనం చేసుకునే చారులో అయితే ఈ జీలకర్ర, కరివేపాకు అవన్నీ కూడా అలా వేసేస్తే పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే అవన్నీ తీసేసి చారు వేసుకుంటారు. కానీ ఇందులో అయితే మనం అన్నీ పేస్ట్ చేసి వేస్తున్నాం కాబట్టి అవన్నీ మస్ట్‌గా కడుపులోకి వెళ్తాయి. వాటి బెనిఫిట్స్ కూడా మనకందుతాయి. ఇప్పుడు నేను చింతపండు రసం తీసుకున్నానండి గుజ్జు. అది కూడా వేసేసుకున్నాను ఫ్రై అయ్యాక. అందులోనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఈ స్టేజ్‌లో మనకి పులుపు, ఉప్పు మొత్తం అన్నీ టేస్ట్ చేసుకొని కావాలంటే వేసుకోవచ్చు. ఈ చారుని పూర్తిగా మరగబెట్టకూడదండి. ఇలా లైట్‌గా బబుల్స్ వస్తున్నాయి కదా! ఇవి కొంచెం వచ్చిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేసుకోవాలి. అదెప్పుడు ఆఫ్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. ఈ చారు పూర్తిగా బాయిల్ అయితే ఏమవుతుందంటే నార్మల్ చారులాగా మొత్తం వాటర్ వాటర్ లాగా అయిపోతుంది. బట్ మనం ఇప్పుడు బబుల్స్ వచ్చినప్పుడు ఆఫ్ చేసేస్తున్నాం కాబట్టి దీని లుక్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ చారుని వింటర్ అండ్ రెయినీ సీజన్స్‌లో వీక్లీ వన్స్ అన్నా తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. జలుబు చేయదు, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. అన్ని రోగాలకి మూలం వాతం అంటారు కదా! వాతాన్ని పూర్తిగా తగ్గిస్తుంది ఇది. ఎందుకంటే ఇందులో మిరియాలు, వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాం కదా! అందుకని. చూసారా బబుల్స్ వస్తున్నాయి. ఈ స్టేజ్‌లో స్టవ్‌ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇది పూర్తిగా బబుల్స్ రాకూడదు. చారు మొత్తం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుంటున్నాను. మీకు గనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.